జాగ్రత్తగా ఆలకించటానికి మనము ప్రయత్నము చేయాలి. ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభులవారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన 12 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ సమస్త దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, రోగముల మీద అధికారం ఇచ్చాడు, వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి వారిని పంపించాడు గ్రామాల్లోకి. పంపుతూ ఆయన వారితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, శిష్యులారా, మీరు ఏ గ్రామానికి వెళతారో, ఏ పట్టణానికి వెళతారో అందులో యోగ్యమైనటువంటి కుటుంబం ఏదో, యోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరో విచారించండి. మీరు విచారించి వారి యొక్క కుటుంబానికి మీరు వెళ్ళండి, అందులోనే మీరు బస చేయండి. వాస్తవానికి ఆ కుటుంబం యోగ్యముగా ఉంటే, ఆ వ్యక్తి యోగ్యుడైతే మీ సమాధానము ఆ కుటుంబానికి వస్తుంది. నా ప్రియులారా, ఆశీర్వాదము ఒట్టిగా రాదు. ఆశీర్వాదము దేవుడు ఇచ్చేయుడు. మొట్టమొదట మనము ఏమిగా జీవించాలి అంటే, ఒక యోగ్యముగా జీవించాలి. దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక యోగ్యత మనకు ఉండాలి. దయచేసి అలాంటి యోగ్యమైనటువంటి కుటుంబాలకు మీ సమాధానం ఆ కుటుంబాలకు వస్తుంది. ఎందుకంటే మీతో పాటు నేనేం పంపుతున్నానో తెలుసా? సమాధానం పంపుతూ ఉన్నాను. దేవుని ప్రియులారా, ఈ రోజున ఇండ్లు కడుతూ ఉన్నారు, కానీ ఆ ఇంటిలో సంసారం ఎవరు కట్టాలి అంటే, నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు కట్టాలి. ఇల్లు మనం కట్టచ్చు, కోట్ల పెట్టి ఇల్లు కట్టచ్చు, లక్షలు పెట్టి ఇల్లు కట్టచ్చు, కానీ సంసారము కట్టేది మన చేతుల్లో లేదు. సంసారం అనేది ఎవరు కట్టాలి అంటే, దేవుడు కట్టాలి. దేవుడు కట్టాలి అంటే జాగ్రత్తగా మీరు ఆలకించాలి. మనం యోగ్యంగా జీవించాలి. అప్పుడు ఆ కుటుంబానికి సమాధానం వస్తుంది, ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి కృప ఉంటుంది. ఈ రోజున ఇండ్లు కట్టినటువంటి వారు, ఆ కుటుంబాల్లో సంసారాలు కట్టబడక భార్య భర్తలు విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాలలో సమాధానం లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు. అయితే ఆ కుటుంబాలు కట్టబడాలి అంటే ఈ రోజున చక్కగా దేవుని యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు. మీ కుటుంబాలు దేవుడు కట్టబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలకు సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నేను 3 విషయాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్థలంలో దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు, బయట దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. మీ కుటుంబాలు, ఈ కుటుంబము ఆశీర్వదించబడే, ఆ సమాధానము పొందే ఆ గొప్ప మార్గాన్ని 3 విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సమయం లేదు కనుక
మనం త్వరగా ముగించబోతూ ఉన్నాం. బహుశా యేసుక్రీస్తును పిలిచారు కనుక విస్తారమైన జనసమూహం వచ్చి ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే ఖచ్చితంగా వాళ్ళు ద్రాక్షరసం ఇవ్వాలి. అక్కడ నెమ్మది లేని పరిస్థితి ఏర్పడింది. సమాధానం లేని పరిస్థితి ఏర్పడింది. వారు ఎంతగానో కలవరపడిపోతున్నారు ఆ ఇంట్లో. మరియ వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, నీవే ఏదో ఒకటి చేయాలని. ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలకించాల్సింది, ఆలోచన చేయాల్సింది. తగిన సమయమందు దేవుడు ప్రతి మనిషిని కూడా ఆశీర్వదిస్తాడు. కొంతమంది మందిరానికి వచ్చి వెంటనే కార్యం చేయలేదని దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే నీ ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. ఆయన ఒక సమయాన్ని చూస్తాడు. తగిన సమయాన్ని చూసి ఏ సందర్భంలో నిన్ను ఆశీర్వదించాలో, ఏ సమయంలో నిన్ను దీవించాలో, ఏ సమయంలో నీకు ఇవ్వాలో, ఏ సమయంలో నీకు ఉద్యోగం ఇవ్వాలో, ఏ సమయంలో నీకు ఇల్లు ఇవ్వాలో, ఏ సమయంలో నీకు కోరుకున్న దానిని దేవుడు ఇవ్వాలో నా ప్రభువుకు బాగా తెలుసు. ఆ సందర్భంలోనే దాన్ని ఇవ్వగలుగుతాడు. దయవుంచి దేవుని మాటలు అర్థం చేసుకోనండి. వెంటనే అక్కడున్నటువంటి పరిచారకులతో మరియ చెప్తూ ఉంది, అయ్యా ఆయన చెప్పినట్టు చేయండి. ఎవరు చెప్పినట్టు? ఆయన ప్రభు చెప్పినట్టు చేయండి. అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా 2 తూములు 3 తూములు పట్టేటువంటి 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ప్రభు వాళ్ళను చూసి వాటిని నీళ్లతో నింపండి అని పరిచారకులకు చెప్పాడు. ఆ పరిచారకులు ఆ 6 రాతి బాణల్లో కూడా నీళ్లు నింపారు, అంచుల మట్టుకు. నీళ్లు నింపిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఆ పెండ్లి ప్రధానులకి ఇవ్వండి. వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ ప్రధానులకు ఇచ్చిన తర్వాత ఆ నీళ్లు ఏమిగా మార్చబడిపోయాయంటే మంచి ద్రాక్షరసముగా మార్చబడిపోయాయి. ఆ పెండ్లి కుమారుని పిలిచి ప్రధాని అంటున్నాడు, ఏమయ్యా అందరూ కూడా మంచి ద్రాక్షరసం పోస్తారు, వాళ్ళు మత్తులై ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇది వరకు ఇంత మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావు. దీని రంగు వేరు, రుచి వేరు, దీని స్థితిగతులంతా కూడా వేరుగా ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకరంగా ఉంది. ఆ కుటుంబంలో సమాధానం వచ్చేసింది. ఆ కుటుంబానికి నెమ్మది వచ్చింది. ఆ కుటుంబంలో అద్భుతం జరిగింది. ఆ కుటుంబంలో ఆశ్చర్యకార్యం జరిగింది. కారణం ఏమిటి అంటే ఆ ఇంటికి ఎవరిని ఆహ్వానించారండి? యేసయ్యను ఆహ్వానించారు. కొన్ని కుటుంబాలలో సమాధానం ఎందుకు లేదో తెలుసా? కుటుంబాలకు రాజకీయ నాయకులను ఆహ్వానిస్తారు, సినిమా యాక్టర్లను ఆహ్వానిస్తారు, మరి లోకస్తులను ఆహ్వానిస్తారు. అయితే ఇంటికి దేవుని ఆహ్వానించే వాళ్ళు లేరు. ఏ కుటుంబం అయితే యేసుక్రీస్తును ఆహ్వానిస్తారో ఆ ఇంటిలో అద్భుతం, ఆ ఇంటిలో సమాధానం, ఆ ఇంటిలో ఆశ్చర్యకార్యాలు నా ప్రభు జరిగించగలుగుతాడు. కాబట్టి మన కుటుంబాలలో ఎవరిని ఆహ్వానించేవారుగా ఉండాలి అంటే యేసుక్రీస్తును ఆహ్వానించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండోదిగా మనం చూస్తే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంచరించి ఎరికో
అన్నటువంటి పట్టణానికి వచ్చాడు యేసుక్రీస్తు. యెరికో అన్నటువంటి పట్టణానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆ పట్టణంలోకి ప్రభు వచ్చాడని ఆ పట్టణంలో ప్రజానికమంతా యేసయ్య చుట్టూ చేరారు. యేసయ్య చుట్టూ ప్రజలే. ఆయన అద్భుతాలు చేస్తాడేమో, ఆశ్చర్య కార్యాలు చేస్తాడేమో, సూచక్రియలు జరిగిస్తాడేమో, వ్యాధులు బాగు చేస్తాడేమో. ఎందుకంటే ప్రభు లోకానికి వచ్చినప్పుడు కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డువారికి చూపు వస్తూ ఉంది, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, శాంద్ర రోగులు, పురుషుల వ్యాధులు, స్త్రీల వ్యాధులంతా కూడా వారికి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాంటి అద్భుతాలు, సచ్చిన శవాలను కూడా ప్రభు లేపాడు. ఇలాంటి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యాలను చూడటానికి ప్రభు చుట్టూ చేరారు. అందులో ఒక ఆయన ఉద్యోగస్తుడు. ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నాడంటే సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఊరికి యేసుక్రీస్తు వచ్చాడంట, ఆయన గురించి మేము తెలుసుకున్నాము, ఆయన ఎవరో ఈ రోజున నేను చూడాలి. ఆయన దగ్గరికి వెళితే మనుషుల జీవితాలు మారిపోతున్నాయి, వారి బ్రతుకులు మారిపోతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అలాంటి యేసుక్రీస్తుని నేను చూడాలి. ఆయన ఉద్యోగస్తుడు వచ్చాడు. ఆయన గురించి ఏమని రాయబడి ఉందంటే ఆయన పొట్టివాడు, అంటే గిత్తగా ఉన్నాడు మనిషి, చాలా గిత్త మనిషి. ఇప్పుడు యేసుక్రీస్తును చూడలేకపోయాడు ఆ జనసమూహంలో. వెంటనే వాళ్ళందరూ కూడా తోసేస్తూ ఉన్నారు, యేసయ్య కనిపించలేదు. ఇప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే యేసు ప్రభు ఈ వీధిలో వస్తూ ఉన్నాడు, ఈ వీధిలో వాళ్ళు ఇక్కడ ప్రారంభించక ముందే నేను ఆ వీధి ఇంటి తిరుక్కొని వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు అనంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి అత్తి చెట్టు అంటే తెలుసు. దాని కాయలు చూడటానికి బాగా అందంగా ఉంటాయి, కానీ దాన్ని కట్ చేస్తే లోపలంతా ఏముంటాయి? పురుగులు ఉంటాయి. అలాంటి చెట్టు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య వస్తే నేను చూడాలి, ఆ యేసు ప్రభును చూడాలి అని కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఈదింటి రానే వచ్చాడు. రానే వచ్చిన తర్వాత ఈయనేమో యేసు ప్రభు అని గమనిస్తూ ఉన్నాడు. వెంటనే యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూశాడు. చెట్లో ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య కిందకి దిగు అన్నాడు. వెంటనే ఆశ్చర్యం వేసింది. నా పేరు ఈయనకి ఎట్లా తెలుసు? నా పేరు తెలిస్తే నా పాపాలు కూడా తెలిసే ఉంటాయి అని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు నేను చెప్పాను, అత్తి చెట్టు ఎలాంటిది అంటే చూడటానికి అందంగా ఆ పండ్లు ఉంటాయి, కానీ దాంట్లో పురుగులు ఉంటాయి. జక్కయ్య జీవితం కూడా అంతే. మనిషి చూడటానికి ఉద్యోగస్తుడే, చూడటానికి బాగానే ఉన్నాడు, హృదయం అంతా చెడిపోయింది. హృదయం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. ఇప్పుడు యేసయ్య దిగమనే కొందరికి ఆయన దిగేశాడు అంటే యేసయ్య మాటకు లోబడ్డాడు. యేసయ్య మాటకి లోబడ్డాడు. కొంతమంది లోబడరు. ఇప్పుడు వెంటనే యేసయ్య చెట్టు దిగు అన్నాడు. అంటే ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఆయన చెట్టు పైన కూర్చొని ఉన్నాడంటే జక్కయ్యలో అతిశయం ఉంది, ఆయనలో హెచ్చింపు గుణం ఉంది. ప్రభు దిగమనిన వెంటనే దిగేశాడు అంటే అతిశయాన్ని విడిచిపెట్టాడు, గర్వాన్ని విడిచిపెట్టాడు. ఆయన దిగమనే కుదిరికి దిగాడు అంటే ప్రభు మాటకు లోబడ్డాడు. అతని జీవితం ఎలాంటిది అంటే పైకొకటి, లోపల ఒకటి. వెంటనే ప్రభు అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో బస చేస్తా అనే కొందరికి
యేసయ్యను సంతోషంగా ఇంటిలో చేర్చుకునేను. యేసయ్యను సంతోషంగా ఇంటిలో చేర్చుకున్నాడు. యేసయ్య ఇంటిలోకి వచ్చే కొందరికి జక్కయ్యలో పరిపూర్ణమైన మార్పు వచ్చేసింది. అదేమిటంటే, ప్రభువా, నా ఆస్తిని అమ్మి సగం ఎవరికి ఇచ్చేస్తాను? బేదలకి ఇచ్చేస్తాను. ఇది వరకు నాకు మంచి పేరు లేదు. అందరూ లంచాలు తీసుకుంటాడు, వీడు ఎప్పుడు పోతాడని, వీడు ఎప్పుడు సస్తాడని నన్ను గురించి మాట్లాడుతుంటే నాకు బతకాలని లేదు. కాబట్టి నేను అర్థం పేదలకి ఇచ్చేస్తాను. ఇదిగో, ఇది వరకు నేను ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాను, ₹1 తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇచ్చేస్తాను? 4 అంతలుగా చెల్లిస్తాను. వెంటనే ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే పూర్వీకుడైనటువంటి అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఆకాశ నక్షత్రాలంతా, సముద్ర దరిలో ఉన్నటువంటి ఇసుక రేణువులంతగా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది అంటే, జక్కయ్య మీదకి వచ్చింది. ఇప్పుడు జక్కయ్యకి లేనటువంటి సమాధానం వచ్చింది, జక్కయ్యకి లేనటువంటి నెమ్మది వచ్చింది, జక్కయ్యకి లేనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. జక్కయ్యకి కావలసిన సమస్తము కూడా సమకూర్చింది ఎవరు అనంటే, ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ కుటుంబంలో అంత గొప్ప ఆశీర్వాదము, అంత గొప్ప సమాధానము, అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు రావటానికి గల కారణం ఏమిటంటే, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఒక యోగ్యుడయ్యాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, తను తాను తగ్గించుకున్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు. అందుకొరకే ఒక యోగ్యుడిగా జీవించాడు. కనుకనే దేవుని సమాధానం, ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వెళ్ళినట్లుగా, గొప్ప రక్షణ ఆ ఇంటికి ఆవరించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. నా ప్రియులారా, మీ కుటుంబాలలో కూడా ఆ సమాధానం, మీ కుటుంబాలలో కూడా ఆ దీవెన, మీ కుటుంబాలలో కూడా అంత పేరు ప్రఖ్యాతులు ఇవ్వటానికి నేను ప్రకటించే యేసుక్రీస్తుకు శక్తి ఉంది. అది జరగాలంటే ఆయన మాటలకు లోబడాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. అప్పుడు నీ కుటుంబాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది రెండో కుటుంబముగా మనకు కనిపిస్తుంది. మూడో విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేసి మీ అందరిపైన దీవెన ఉండునట్లుగా ప్రార్థన చేసి పంపిస్తాను. ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన సంచరిస్తూ బేతానియా అన్నటువంటి గ్రామానికి వెళ్ళాడు. ఎప్పుడైతే బేతానియా అన్నటువంటి గ్రామానికి వెళ్ళాడో, ఆ గ్రామంలో తల్లిదండ్రులు ఉన్నట్టు బైబిల్ చెప్పలేదు, చరిత్రలో కూడా లేదు. పెద్దామె పేరు మార్తా, ఆమె చెల్లెలి పేరు మరియా. వారికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆ మార్తా, మరియా వారు సోదరుడైనటువంటి లాజరు గారు ఆ ఇంటికి మార్తా ఏం చేసిందంటే, ఆ ఇంటికి ఆహ్వానం చేశారు. ఎవరిని? యేసుక్రీస్తును. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆహ్వానం చేశారో, యేసయ్య ఆ ఇంటిలోకి వెళ్ళి ఈ సేవకుడు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అక్కగారు ఏం చేస్తుందంటే, యేసయ్యకు మంచి భోజనం చేయాలి, యేసయ్యకు పరిచర్య చేయాలి, ఆయనను ఆనందపరచాలని ఆరాటముతో ఉంది అక్కడ. ఈమె ఏం చేస్తుంది? యేసయ్య చెప్పేటువంటి వాక్యాన్ని వింటూ ఉంది. యేసయ్య చెప్పేటువంటి వాక్యాన్ని వింటూ ఉంది. సహోదరుడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభుతోనే స్నేహం చేశాడు, యేసయ్యను ప్రేమించాడు. అంటే ఆ కుటుంబంలో ఇన్ని రకాలు కనిపిస్తాయి. ఒకటి, వాక్యం వినే కుటుంబం. అది ఆ కుటుంబం ఎలాంటి కుటుంబమా? వాక్యం వినే కుటుంబం. మనము పక్కోళ్ళ మాటలు వింటాం, ఎదిరింటోళ్ళ మాటలు వింటాం, చుట్టాల మాటలు వింటాం, సినిమా వాళ్ళ మాటలు వింటాం,
లోకస్తుల మాటలు వింటాం, యేసయ్య మాటలు వినము. యేసయ్య మాటలు వినము. ఆ కుటుంబము యేసయ్య మాటలు వినే కుటుంబం, యేసుక్రీస్తు వాక్యాన్ని వినేటువంటి కుటుంబం అది. యేసుక్రీస్తుకు పరిచర్య చేసే కుటుంబం అది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో కానీ మనం చూస్తే యేసయ్యకు పరిచర్య చేసేటువంటి కుటుంబం అది. యేసయ్యను ప్రేమించే కుటుంబం, యేసయ్యతో స్నేహం చేసేటువంటి కుటుంబం. కనుకనే ఆ కుటుంబంలో ఒక పర్యాయము ఆ మార్తా మరియా వాళ్ళు సహోదరుడైనటువంటి వారి తమ్ముడైనటువంటి లాజరు రోగముతో చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏమి లేదో తెలుసా? నెమ్మది, క్షేమము లేదు. వెంటనే ఈ వార్త ఎవరికి చెప్పారు? యేసయ్యకి చెప్పారు. ఆయన రోగంతో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన రాలేదు. చనిపోయిన తర్వాత 4వ రోజు వచ్చాడు. చనిపోయిన తర్వాత 4వ రోజు ఆ ఇంట్లో అక్క ఏడుస్తూ ఉంది, ఇంకొక అక్క ఏడుస్తూ ఉంది. వాళ్ళకు తెలిసిన స్నేహితులందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉన్నారు, ఓదారుస్తూ ఉన్నారు. ఇప్పుడు 4వ రోజున యేసుక్రీస్తు ఆ పట్టణానికి వస్తున్నాడని విని ఆయన కలుసుకున్నారు. ప్రభువా, నీవు గాన ఉనింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆయన అంటాడు, లాజర్ని ఎక్కడ సమాధి చేశారు? అక్కడ నాకు చూపెట్టండి. యేసయ్యకు చూపెట్టారు. వాళ్ళు అంటున్నారు, ప్రభువా, ఇప్పటికి 4 రోజులు అయిపోయింది కదా, చనిపోయి వాసన కొడుతూ ఉంటాడు, దయచేసి అక్కడికి పోయేది వద్దు అంటే వారి మాట వినకుండా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పరలోకం వైపు, ఆకాశం వైపు కనులెత్తి, మనవి ఆలకించావు అని చెప్పి, నువ్వెప్పుడు ఆలకిస్తున్నావు, ఈ ప్రజలందరూ చూడాలని నేను అంటూ ఉన్నానని చెప్పి ఆ సమాధి రాయి పొర్లించమని, లాజరు బయటికి లేచిరా అని బిగ్గరగా పలికాడు. చచ్చిపోయి 4 రోజులైన శవము, ప్రేత వస్త్రాలు కట్టబడినటువంటి శవము లేచి బయటికి వస్తూ ఉంది. బయటకు వస్తూ ఉంది ప్రియులారా. ఇప్పుడు ఎనలేని ఆనందం, ఎనలేని సంతోషం, ఎనలేని సమాధానం, సజీవునిగా ఆ సహోదరిని మరి అక్క చెల్లెలకి అప్పగించాడు. ఆ కుటుంబంలో శాశ్వతమైన సమాధానం, నెమ్మది కలగటానికి గల కారణం ఏమిటంటే, ఆ కుటుంబము దేవుని వాక్యం వినే కుటుంబం, ప్రభువుకి పరిచర్య చేసే కుటుంబం, ప్రభువును ప్రేమించే కుటుంబం, ప్రభువుతో స్నేహం చేసే కుటుంబం. కనుకనే ఆ కుటుంబానికి సమాధానం కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా, సమస్త అధికారాలు మీకు ఇచ్చాను. మీరు ఏ పట్టణంలోకైనా వెళ్ళండి, ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, అందులో యోగ్యుడెవరో తెలుసుకోనండి, వారి ఇంటిలో ప్రవేశించండి. నిజమైన యోగ్యుడైతే మీ సమాధానము ఆ కుటుంబం మీదకి రాగలుగుతుంది. లేదు అంటే మీరు ఆ గ్రామాన్ని కావచ్చు, ఆ పట్టణాన్ని కావచ్చు, ఆ ఇంటిని విడిచిపెట్టేటప్పుడు మీ పాదాలకున్నటువంటి ధూళిని కూడా దులిపి మీరు వచ్చేసేయండి. సమాధానము అక్కడ పరిపాలించదు, కానీ సమాధానం మీ వెంటే వచ్చేస్తూ ఉంది. ఈ రోజున మీ కుటుంబాలలో కూడా సమాధానం లేదేమో, ఆశీర్వాదం లేదేమో, దీవెన లేదేమో, మీ కుటుంబాలు అద్భుత కార్యాలు చూడలేదేమో, ఆశ్చర్య కార్యాలు చూడలేదేమో. ఈరోజే మీ యొక్క హృదయాల్లోకి, మీ కుటుంబాల్లోకి యేసయ్యను ఆహ్వానించండి. మీతో కూడా ఆయన వస్తాడు, మీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇట్లాంటి కృప ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఈ కుటుంబానికి, ఈ మాటలు బయట వింటున్న ప్రతి ప్రజలకు కూడా దేవుడు అట్టి కృప మీ అందరికీ సహాయము చేయలాగున, దేవునికే మహిమ కలుగునాగున మనం ప్రార్థన చేద్దాము.